నీలకంఠం గారు ఒకసారి వస్తారా? అమ్మయ్యా, ఏదో ఒక ఫిట్టింగ్ పెడితే గానీ మనకు పార్టీ చేసుకున్నట్టు ఉండదు. హాయ్ అంకుల్. హాయ్ అమ్మా, హౌ ఆర్ యూ? ఐ హోప్ యు ఆర్ ఫైన్. ఆఫ్ కోర్స్, అందుకేగా పార్టీకి వచ్చాను. పైగా మీరు ఈ కంపెనీలో సీనియర్ బోర్డ్ మెంబర్గా ఉన్నారు. మిమ్మల్ని ఒక విషయం అడగాలనుకుంటున్నాను. ఏంటమ్మా? అంకుల్, మీరు మా నాన్నకు ఫ్రెండ్ అవ్వడం వల్ల నేను ఇలా అడుగుతున్నానని మీరు అనుకోవచ్చు. బట్ మీరు నాకు ఫేవర్ చేసి పెడితే నా లైఫ్లో హ్యాపీయెస్ట్ మూమెంట్గా మిగిలిపోతుంది. పర్లేదు చెప్పమ్మా. బెస్ట్ విమెన్ ఎంటర్‌ప్రెన్యూర్ అవార్డ్ ఎవరికిస్తున్నారు? కాదంబరి కోడలు నీలవేణికి ఇస్తున్నాం కదా. ఈ ఏర్పాట్లన్నీ అందుకోసమే కదా. మేడం, ఇంతకుముందు నీలవేణి మేడం మీ ఇంట్లో పని మనిషిగా ఉండేదంట కదా. ఇప్పుడు కూడా అదే పని చేస్తాం సార్, కాకపోతే కోడలిగా. ఏదేమైనా మీరు ఆవిడని ఎంకరేజ్ చేయడం చాలా గొప్ప విషయం మేడం. మీతో సమానంగా మీ కోడల్ని పైకి తీసుకురావాలనుకోవడం మెచ్చుకోవాల్సిన విషయం. కాదంబరి ఆంటీకి కాబోయే కోడల్ని నేనే. ఆ ఇంట్లో పర్మనెంట్ గా ఉండేది నేనే. సో ఆ అవార్డు నాకే ఇస్తామని మీరు అనౌన్స్ చేయండి. అవును అంకుల్, కాదంబరి ఆంటీకి నేను అవార్డు తీసుకుంటేనే ఆనందం. మీరు ఆ పని చేస్తే ఆవిడ దృష్టిలో కూడా మంచి ఇంప్రెషన్ ఉంటుంది. కావాలంటే మీకు ఏ రకంగా హెల్ప్ కావాలన్నా నేను చేసి పెడతాను. ఓకే? ఎక్స్క్యూజ్ మీ, అర్జెంట్ కాల్. వీళ్ళ నస భరించలేకపోతున్నాను. సార్, నీలవేణి మేడానికి అవార్డు ప్రెజెంటేషన్ ఇవ్వాలి సార్. ఎస్. నీలకంఠం సార్, త్వరగా అవార్డు అనౌన్స్ చేయండి. అలాగే మోహన్. ఆంటీ, కాసేపట్లో మీరు విస్తుపోతారు. ఊహించండి జరగబోతుంది ఆంటీ, మీరే చూస్తారుగా. అదేంటో నాకు తెలుసు అత్తయ్య గారు. సరే, సైలెంట్గా ఉండండి. ఇదేంటబ్బా, నేను చెప్పకపోయినా ఇవిడ ముందే గెస్ చేసిందే ఏంది? అవునులే, ఆవులిస్తే పేగులు లెక్క పెట్టే రకం. గుడ్ ఈవినింగ్ లేడీస్ అండ్ జెంట్మెన్. ఇలా మనందరం పార్టీ సందర్భంగా గ్యాదర్ అవడం చాలా సంతోషం. కలిసి కబుర్లు చెప్పుకుంటూ బెస్ట్ ఉమెన్ ఎంటర్‌ప్రెన్యూర్ అవార్డ్ అందజేయడం చాలా హ్యాపీగా ఉంది. ఆ అవార్డును తీసుకోవాల్సిందిగా తనని స్టేజ్ మీదకి ఇన్వైట్ చేస్తున్నాను. కంగ్రాచులేషన్స్. అంకుల్, మీరు నా పేరు చెప్పగానే వీళ్ళందరూ బిక్క చచ్చిపోతారు. ముఖ్యంగా తోరకణ్ నీలవేణి. రామ్మా, బెస్ట్ ఉమెన్ ఎంటర్‌ప్రెన్యూర్ అవార్డు తీసుకో. అమ్మా నీలవేణి, రామ్మా. వెళ్ళు నిలవేణి. మీరు కూడా రండి సార్. ఏంటి నిలవేణి నువ్వు? మీరుంటేనే బాగుంటుంది సార్. మిస్టర్ మోహన్. ఎస్ సార్. ఈ ముసలుడు నా పేరు చెప్పకుండా దాని పేరు చెప్పాడు. అందరూ కలిసి నాకు షాక్ ఇచ్చారు. సార్, ఒక్క మాట అడగచ్చా? అడుగు నిలవేణి. ఈ అవార్డ్ని కాదంబరి అమ్మగారి చేతుల మీదుగా తీసుకోవచ్చా?